హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ అత్తా కోడళ్ళు. ఈరోజు మనం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. మసాలా కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం సాజీరా, 4 యాలకులు, 4 లవంగాలు, 4 దాల్చిన చెక్క వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మిక్సీ పట్టుకున్న మెత్తటి మసాలా పేస్ట్ వేసుకొని చివరిగా మెంతులు, జీలకర్ర పొడి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ కలిపిన ఈ పేస్ట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని ఒక్కొక్క ముక్కకు ఉప్పు, కారం, మసాలా పట్టేంత వరకు పట్టించాలి. ఈ చేప ముక్కలని ముందుగా మజ్జిగలో కానీ లేదా నిమ్మరసంలో కానీ వేసి క్లీన్ చేసుకుంటే చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ ఈ పేస్ట్లో వేసి బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించిన ముక్కలను కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే 4 సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మసాలా పట్టించిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని 2 పక్కల అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు చేప ముక్కకు బాగా పట్టి ముక్కలు అనేవి పచ్చిగా లేకుండా మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని చేప ముక్కల్లో వేసుకోవాలి. పులుసు పోసిన తర్వాత కూరలో గంటతో తిప్పితే ముక్కలు చెల్లాచెదరైపోతాయి. అందుకని చేతులతో తిప్పుకోవాలి. తర్వాత మసాలా కోసం 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని దాంట్లో 2 చెంచాల వరకు ధనియాల పొడి వేసుకొని రెండింటిని మెత్తగా దంచుకోవాలి. ఇలా వెల్లుల్లి మసాలాలో దంచి వేయడం వల్ల చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ దంచుకున్న వెల్లుల్లి, ధనియాల పొడిని మరుగుతున్న చేపల పులుసులో వేసుకోవడమే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే మన ఈజీ అండ్ టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అండి. మీకు మా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.